నౌ లెట్స్ గెట్ సమ్ ఫ్యాక్ట్స్ వెరీ స్ట్రైట్. గైస్, ఈ ఎయిర్పోర్ట్ ని అయితే స్టార్ట్ చేయించింది టీడీపీ అండ్ చంద్రబాబు నాయుడు గారు వాజ్ ద పైనీర్. వైఎస్ఆర్సీపీ దాన్ని అపోజ్ చేసింది. ఎస్, అది మాత్రం నిజం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. 2014 నుంచి 2019 వరకు ల్యాండ్ అక్విజిషన్ వర్క్, ఆల్ ద క్లియరెన్సెస్ వర్క్స్ ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్ చూసుకుంది. కానీ ల్యాండ్ అక్విజిషన్స్ అనేవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. చాలా కోర్ట్ కేసెస్ కూడా నడుస్తున్నాయి ఆ టైంకి. 2019 ఫిబ్రవరి 14th సిబిఎన్ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. వైఎస్ఆర్సీపీ పవర్ లోకి వచ్చిన తర్వాత 2022 టైంకి ఆ మిగిలిన లిటిగేషన్ ల్యాండ్ ఏదైతే ఉందో 543 acres దాన్ని అక్వైర్ చేసింది మాత్రం వైసీపీ గవర్నమెంట్. మే 2023లో జగన్ గారు మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేయించారు అండ్ ఇట్ వాస్ ప్యూర్లీ ఫర్ ద క్రెడిట్. ఈ రోజు మన ప్రభుత్వం ఈ నిర్మాణ పనులకు ఇక్కడ శంకుస్థాపన చేస్తా ఉన్నాం. గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం నిజంగా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. వైసీపీ గవర్నెన్స్ ఉన్నప్పుడు 30% ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ చేయించారు అండ్ టీడీపీ వచ్చిన తర్వాత మిగతా 70% వర్క్ అయితే కంప్లీట్ అయింది. దాంతో పాటు ఇనాగరేషన్స్, ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ చేయించింది టీడీపీ గవర్నమెంట్. వైసీపీ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే చేశారో దట్ వాస్ రియలీ హార్డ్ పార్ట్. అక్కడ చాలా కోర్ట్ కేసెస్ అవి నడుస్తున్నాయి ఆ టైంకి. ఇక్కడ వైసీపీ చేసిన వర్క్ ని టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అండ్ టీడీపీ చేసిన వర్క్ ని వైసీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ నేనైతే 70% క్రెడిట్ టీడీపీకి ఇస్తా అండ్ 30% క్రెడిట్ మాత్రం వైసీపీకి ఇస్తా.